ఇవాళ బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 16 రాష్ట్రాల లోక్సభ అభ్యర్థుల పేర్లు చర్చించి ఖరారు చేసింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, అసోం, గోవా, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై సీఈసీలో చర్చ జరిగింది. తొలుత ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల పేర్లపై చర్చించారు. యూపీ, పశ్చిమ బెంగాల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థుల గురించి చర్చలు జరిపారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణలో అభ్యర్థుల పేర్లపై కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చ జరిగింది. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు కేటాయించనున్నారు. ఇక కేరళలోని అన్ని సీట్లపై చర్చించారు. అయితే ఇవాళ 5 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్పై జరిగిన చర్చల్లో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాష్ విజయవర్గీయ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకి శ్రీకారం చుట్టింది బీజేపీ. ఇందులో భాగంగా 2019లో కన్నా ముందుగానే 2019 ఎన్నికల్లో మార్చి 29న తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరిగింది బీజేపీ. ఈసారి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే 50% పైగా సీట్లను ప్రకటించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో భారీగా ముఖ్యంగా అక్కడ విజయ అవకాశాలు దక్కాయి ఇటు బీజేపీకి. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా గతంలో ఇటు 2014, 19లో 2వ స్థానంలో, 3వ స్థానంలో నిలిచిన స్థానాలతో పాటుగా సీనియర్ నేతలు కంటెస్ట్ చేసే స్థానాలు, అలాగే ఇటీవల రాజ్యసభకు నామినేట్ కాని అభ్యర్థుల్ని ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, గతంలో ముఖ్యంగా పోటీ చేసి గెలిచిన వారికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, సో వీటన్నిటికి సంబంధించి సుమారు 16 రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన నిన్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాల ప్రతినిధులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటుగా కీలక నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగస్వాములు అవడం జరిగింది. అయితే ఈసారి సుమారు 1/3 సీట్లు ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలకు సంబంధించి స్థాన చలనం కలగబోతోంది. ప్రధానంగా వారిని పూర్తిగా మార్చబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే దాదాపు 180 సీట్లలో బీజేపీ అభ్యర్థుల్ని మార్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా యువ నేతలకి అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే వయోభారంతో ఉన్న నేతలు, అలాగే వారి పనితీరు ఆధారంగా కూడా సిట్టింగ్లకు మళ్ళీ వారికి సీట్లు కేటాయించాలా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా నిన్న ఇటు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. సో మెజార్టీ సుమారు 250కి పైగా స్థానాలకు సంబంధించి నిన్న సుదీర్ఘంగా ఇటు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి కూడా 3 సిట్టింగ్ స్థానాలని వారికే కేటాయించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సికింద్రాబాద్, అలాగే కరీంనగర్, నిజామాబాద్. అయితే ఆదిలాబాద్కి సంబంధించి మాత్రం అభ్యర్థిని మార్చాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా చేవెళ్ల, అలాగే ఇటు మల్కాజ్గిరి ఇటువంటి కీలక స్థానాలకు సంబంధించి కూడా ఈ తొలి విడత అభ్యర్థుల జాబితాలోనే తెలంగాణ నుంచి కూడా ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3 పోటీదారులు, ఆశావాహులకు సంబంధించిన జాబితాతో సుమారు తెలంగాణ నుంచి 17 స్థానాలకు గాను 50 మంది అభ్యర్థుల ఆశావాహుల జాబితా జాతీయ నాయకత్వం వద్దకు రావడం జరిగింది. సో అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈరోజు తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పర్యటన ఉండే అవకాశం ఉంది. అలాగే కేరళ, అలాగే ఇటు ఉత్తరాఖండ్, అలాగే ఢిల్లీ, గోవా ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా నిన్న ఇటు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ జరగడం జరిగింది. సో ఇటు భాగస్వామ్య పక్షాలను దృష్టిలో ఉంచుకుని కూడా ఉత్తరప్రదేశ్లో ఇతర భాగస్వామ్య పక్షాలను దృష్టిలో ఉంచుకుని కూడా ఉత్తరప్రదేశ్లో 50కి పైగా సీట్లకు సంబంధించి నిన్న చర్చ జరగడం జరిగింది. మెజార్టీ లోక్సభ స్థానాలు ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఇతర అప్నాదల్ కానీ ఇతర పార్టీలకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత సీట్ మెజారిటీ ఇవ్వాలి, ఎంతెంత సీట్ షేర్ కలిగి ఉండాలి అన్న అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. త్వరలో ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన సమావేశం 2వ తారీఖు జరిగే అవకాశం ఉంది, అంటే రేపు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఎన్డీఏ పక్షాలతో కూడా చర్చించిన తర్వాత వీలైనంత త్వరితగతిన ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే మెజార్టీ సీట్లను ప్రకటించి ఎన్నికల్లో ముఖ్యంగా ఇటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, విజయ సంకల్ప యాత్రలు కానీ ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళ బహిరంగ సభలని ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే మీడియాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను బీజేపీ ప్రారంభించడం జరిగింది. ఇక బహిరంగ క్షేత్రంలో ఇటు ప్రచార కార్యక్రమాలు బహిరంగ సభలతో దూకుడు పెంచాలంటే కనుక ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటిస్తే వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది, ప్రచారం ఎక్కువగా
చేసుకునే అవకాశం ఉంటుందన్న కోణంలో ముందస్తుగానే ఈసారి అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి సారించడం జరిగింది. సో అన్ని కోణాల్లో కూడా ముఖ్యంగా గెలుపు అవకాశాలు, అలాగే అభ్యర్థులను మార్చాలా, ఓబీసీ సామాజిక సమీకరణాలు, మహిళలు, ఈ విధంగా అన్ని కోణాల్లో కూడా ఎవరైతే గెలిచే అభ్యర్థి ఉంటారో అన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ చేస్తోంది. సో నిన్న రాష్ట్రాల నుంచి 16 రాష్ట్రాల నుంచి వచ్చిన లిస్ట్ ఏదైతే ఆశావాహుల జాబితాలో ఉందో అందులో గెలుపు అవకాశాలు ఉన్న వారందరినీ కూడా పరిశీలించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో తొలి జాబితా ఈ రోజు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గోపి, ఇప్పటికే అంటే తెలంగాణ బీజేపీ నేతలు ఒకరిద్దరు ఆల్రెడీ తమకే టికెట్ కన్ఫర్మ్ అయింది, పార్టీ ఇప్పటికే తమకు టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు ప్రచారాలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో అధికారికంగా ఆ లిస్ట్ అన్నది ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? ఎస్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాకి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలపడం జరుగుతుంది. ఆమోదం తెలిపిన తరువాత అధికారికంగా ఇటు ఢిల్లీ నుంచే ఈ అభ్యర్థుల జాబితా అనేది ప్రకటించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఎవరికి వారు తమకు సీట్ వస్తుంది అన్న ధీమాను వ్యక్తం చేసినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిటీ ఫైనల్ చేసిన లిస్ట్ ని పార్లమెంటరీ బోర్డు, అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి బీజేపీలో, సో పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఆ జాబితా ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలవడం జరుగుతుంది. సో తెలంగాణలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. మల్కాజ్గిరికి కానీ, జహీరాబాద్ కానీ, అలాగే సిట్టింగ్ స్థానాలకు సంబంధించి అయితే వారికే ఇవ్వాలన్న నిర్ణయంలో అధిష్టానం ఉంది. అలాగే ఆదిలాబాద్, మరికొన్ని స్థానాలు చేవెళ్ల, అలాగే ఈ విధంగా కీలక నియోజకవర్గాలు వరంగల్కి సంబంధించి ఈ విధంగా కీలక నియోజకవర్గాలకు సంబంధించి 2-3 ఆశావాహులు మహబూబ్ నగర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా డీకే అరుణ, జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానాన్ని ఆశిస్తున్న పరిస్థితి, అలాగే మురళీధర్ రావు, ఇటు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి స్థానాన్ని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఒకరిద్దరు ఒకే స్థానానికి కీలక నేతలే పోటీ పడుతున్న తరుణంలో సో అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుంది, అక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, సామాజిక సమీకరణాలు కానీ, సో వాళ్ళు పార్టీ కోసం చేసిన కృషి కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది ఉండబోతోంది. సో చూడాలి తెలంగాణ నుంచి ఎవరెవరి పేర్లు ఖరారవుతాయి. సిట్టింగ్లకు సంబంధించి అయితే 3 స్థానాలకు సంబంధించి మాత్రం సిట్టింగ్లకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతా స్థానాల్లో అయితే ముఖ్యంగా గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటూ ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉండబోతోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు దీన్ని డిసైడ్ చేసి అభ్యర్థుల్ని ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ గోపి.